నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రా ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది ఊరువాడ పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి జూలై 18 తిరుపతి వేదికగా ఒక పెద్ద అనౌన్స్మెంట్ రాబోతుంది. అయితే చాలామంది కూడా ఈ రా ఎన్టీఆర్ అనే ఈ కాన్సెప్ట్ సేమ్ తమిళనాడులో విజయ్ తరహాలో ఉండబోతుందని చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు. ముందు ప్రజాసేవ చేసిన తర్వాత నేరుగా పొలిటికల్లోకి రావడానికి అదొక ఎంట్రీ మార్గంగా దాన్ని భావిస్తున్నారు. నిజంగా ఇటువంటి పరిస్థితి ఉంటుందా? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మనుగడ సాగించగలుగుతారా? ఈ విషయాలు తెలియజేయడానికి కొంతమంది పబ్లిక్ మనతో ఉన్నారు. జస్ట్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం, చూద్దాం వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను గంగూరు దగ్గర ఉన్నాను. ప్రస్తుతం వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేస్తున్న కొంతమంది వాకర్స్ ఉన్నారు. నమస్తే. రా ఎన్టీఆర్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఊరు వాడే పేరుతో పెద్ద కార్యక్రమం పెట్టబోతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆ కార్యక్రమం ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఎవరు దేనికి వచ్చినా ఏ సామాజిక సేవ చేసినా ఆఖరిలో దానికి టార్గెట్ రాజకీయమే అవుతుంది. మరి ఈయన కూడా ఆ ఉద్దేశంతో వస్తున్నారో లేదో మనకైతే తెలియదు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అయితే మాత్రం అట్లాంటి అవకాశం ప్రస్తుతానికైతే ఎవరికీ లేదు. ఆయన సమాజ సేవ చేసుకుంటారంటే అందరికీ సంతోషమే. ఆ తర్వాత ఏముందో కాలంతో పాటు చూడాల్సిందే. ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే రాజకీయంగా ప్రస్తుతానికైతే ఖాళీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఈయన ఖాళీ లేదు ప్రస్తుతానికైతే. ఈయన అలా సేవ చేసుకుంటే వెళ్తాను, ప్రజలు మెచ్చారనుకోండి కొంతకాలం తర్వాత ఆదరిస్తారు. అది ఆయన ఉద్దేశం ఏంటనేది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు కదా. అది యాక్చువల్గా సమాజ సేవ జనరల్గా సినిమా యాక్టర్లు చేస్తూ ఉంటారండి. బట్ ఇట్లా ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ ద్వారా జనాల్లోకి వెళ్ళాలి, ఊరు వాడని పేరు పెట్టాలి, ఇటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం వల్ల జనాల్లోకి వెళ్ళగలుగుతారా? 100% వెళ్ళొచ్చండి. సమాజ సేవ చేయడం కానీ చేయొచ్చు. కానీ రాజకీయాలు అనేది ఎవరికే ఫుల్ మెజారిటీ అనేది ఎవరికే ఉండదు, ఎవరు వచ్చినా కానీ. దీని బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం అంటే ఇలా సమాజ సేవ చేయడానికి ఇలా ఆర్గనైజేషన్ పెట్టి చేయాలా అని మీరు ఏమనుకుంటున్నారు? ఆర్గనైజేషన్ పెట్టి చేస్తే అందరికీ తెలుస్తుంది. అది చాలా మంచి పరిణామం. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక వేదిక అనేది ఉండాలి. మీరేం చెప్తారు? లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాము. ఒక విలేజ్లో ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ చేయటం కానీ కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విలేజ్కి రహదారులు డెవలప్ చేయటం కానీ, ఇండస్ట్రీస్ డెవలప్ చేయటం కానీ, తర్వాత మౌలిక వసతులన్నీ కల్పించడంలో కానీ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఇంకో టర్మ్ అవకాశం ఇస్తే మన రాష్ట్రం అనేది ట్రాక్లోకి వస్తుంది. ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా పరిపాలన అనేది ట్రాక్లో నడుస్తూ ఉంటుంది. అలా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడు. పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాతగారిదే కదా, వాళ్ళ పార్టీ తాతగారి పార్టీలో జాయిన్ అయ్యి ప్రజాసేవ చేయొచ్చు జూనియర్ ఎన్టీఆర్ కూడా. అలా తెలుగుదేశంలో కలిసి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇండివిజువల్గా కాకుండా కలిసి ఉండాలని మీ ఒపీనియన్. సార్ మీరేమంటారు? అంటే ఇలా రా ఎన్టీఆర్ అనే పేరుతో అభిమాన సంఘం ఒక ఆర్గనైజేషన్ పెట్టి చాలామంది పెట్టారు. చిరంజీవి కూడా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటివి పెట్టి ఆయన జనాల్లో బాగా వెళ్ళారు. సో ఇలా రావడం వల్ల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ప్యూర్ ఇదంతా కూడా సామాజిక సేవ అనుకోవచ్చా? ఖచ్చితంగా మంచిగా సర్వీస్ చేస్తే డెఫినెట్గా అవకాశం ఉంటుంది. నిబద్ధతతో కనుక నిజాయితీతో కనుక పనిచేస్తే తప్పనిసరిగా ఫ్యూచర్లో అవకాశం ఉంటుందని భావిస్తాను. ఇప్పుడు మన దగ్గర అంత ఖాళీ ఉంటుంది అంటే సినిమా గ్లామర్ అనేది ఆల్రెడీ చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ విషయంలో చూస్తున్నాం. సో ఇది ఎన్టీఆర్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందని. సినిమా గ్లామర్ కాకపోయినా మనకి ఇక్కడ మన రాష్ట్రంలో పాలిటిక్స్ అంతా కూడా క్యాస్ట్ పాలరైజ్డ్గా ఉన్నది. తప్పనిసరిగా ఇవాళ కాకపోతే రేపైనా ఆయనకు అవకాశం అనేది ఉంటుంది అనుకున్నాను. మీరేమనుకుంటున్నారమ్మా? మేడం ఏమనుకున్నారు? అంటే యాక్చువల్గా ఏం లేదు, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం లాంటివి ఎప్పటి నుంచో వింటున్నాం. బట్ ఎన్టీఆర్ ఇలా రా ఎన్టీఆర్ పేరుతో ఫ్యాన్స్ అందరూ కూడా సామాజిక సేవ కార్యక్రమాలు చేసిన తర్వాత రాజకీయాల్లోకి వస్తాను ఒక వినబడుతుంది. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాగలరా, వస్తే మనుగారు సాగించగలరా? వస్తే డెఫినెట్గా విన్ అవుతారు, బాగానే ఉంటుంది వస్తే. జూనియర్ ఎన్టీఆర్ అంత క్యాపబిలిటీ ఉందనుకుంటున్నారా? రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే సినిమా గ్లామర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది కదా. సో ఎన్టీఆర్కి ఆ పరిస్థితి ఉండబోతుంది అనుకుంటున్నారా? తాత వారసుడు కాబట్టి అవకాశం ఉంటుంది. జనాల్లో ఇది ఉంది, క్రేజ్ ఉంది. జనాల్లో క్రేజ్ ఉంది, ఆయనకి వస్తాడు, డెఫినెట్గా వస్తాడు, సక్సెస్ అవుతాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళది సార్, తెలుగుదేశం పార్టీ అయింది. అవసరమైతే వాళ్ళ పార్టీలో వాళ్ళని మెచ్చేసిన అవకాశం ఆయనకే ఉంది. 100% జూనియర్ ఎన్టీఆర్ క్యాపబిలిటీ. కాకపోతే సినిమా రంగము ఈ రంగం కాకుండా ఒకే రంగం ఎంచుకొని వెళ్తే మంచిది. పార్టీ టీడీపీ అనేది వాళ్ళ ఓన్ పార్టీ, వాళ్ళ వారసత్వం నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన పార్టీ ఇది.
ఆయనే రేపొద్దున టీడీపీని కూడా వాడిని ఓన్ చేసిన అవకాశం ఉంటుంది సార్. ఆయన కోసం టీడీపీ నుంచి రావాలని మీరు అనుకుంటున్నారు? లేదు సార్, టీడీపీ నుంచి కాదు సార్, వాళ్ళ పార్టీ వాళ్ళదే సార్. అసలు ఆయన పెట్టిన తర్వాత ఆ టీడీపీ వాళ్ళు ఇటే రావచ్చు మనకి. అందుకే గతంలో ఎన్టీఆర్ ప్రచారం కూడా చేశారండి 2009 ఎలక్షన్కి. సో తర్వాత సైలెంట్ అయిపోయారు. బట్ ఇప్పుడు పార్టీకి రా ఎన్టీఆర్ అనే పేరుతో సేవా కార్యక్రమాలు ఊరు వాడాన్ని చేయబోతున్నారు. అంటే ఇట్లా ప్రజల్లో నేరుగా రాజకీయాల్లోకి చెప్పకుండా ఇట్లా ప్రజాసేవ చేస్తూ వెళ్ళడం వల్ల పాజిటివ్ ఉంటుందంటారా, లేకపోతే ఓహో ఇదంతా కూడా సేవా కార్యక్రమాలు రాజకీయాలు రావడమే లక్ష్యంగా జరుగుతుంది అని ప్రజలు భావిస్తున్నారా? మంచి చేయాలని చూస్తే ఎవరైనా ఆదరిస్తారు సార్, కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఎన్టీఆర్ రాజకీయాలు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? అదే మంచి చేయాలని చూస్తే సక్సెస్ అవుతారు అంటున్నాను. అదే తెలుగుగా చెప్తున్నారు సార్. ఏమనుకుంటారు, మీరేమనుకుంటున్నారు? సో సార్ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఏంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇది ఒక వేదిక అనుకోవచ్చా, లేకపోతే ఓన్లీ సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఇలా చేస్తే బెటర్ అనుకుంటున్నారు? ఆల్రెడీ వాళ్ళకు ఒక వేదిక ఉందిగా. రామారావు గారు పెద్ద ఆయన ఉన్నారు, పెద్ద ఆయన తరఫున ఆ జీని వస్తుంది కదా. అంటే గత 5 సంవత్సరాల నుంచి ఆయన కనబట్టలేదు కాబట్టి, కనబట్టలంటే పబ్లిక్తో పెద్ద టచ్ లేదు ఈ లాస్ట్ గవర్నమెంట్లో. ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి దీన్ని ఒక స్టెప్గా తీసుకుని ముందుకెళ్తే తర్వాత అల్టిమేట్గా పాలిటిక్స్ 34, 39 ఎప్పుడైనా, అంటే ప్రస్తుతం 29కి అయితే గ్యాప్ లేదు, ఖాళీ లేదు మా ఉద్దేశం. 34కి కానీ 39 కానీ ఉపయోగపడవచ్చు పొలిటికల్గా. దానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే లాస్ట్ కర్ణాటకలో హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఆ క్రౌడ్స్ అవన్నీ చూసాము. ఆంధ్రాలో కూడా ఉన్నారు కానీ బయటపడతలేదు ఫ్యాన్స్ వాళ్ళు కూడా. అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. సామాజిక సేవ ద్వారా వచ్చి అల్టిమేట్గా గోల్ పాలిటిక్స్ అది రావాలని కూడా కోరుకుంటున్నాం. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్తారు? ఈ మొత్తం ఈ రా ఎన్టీఆర్ అనే కాన్సెప్ట్ జనాలకి ఉపయోగపడ్డమా, ఇది పొలిటికల్కి బ్యాక్గ్రౌండ్కి ఇది ఒక పాత్ర అనుకోవచ్చా? జనాలకు ఉపయోగపడాలి, జనాభాకు ఉపయోగపడతా పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ కోసం ఇది చేస్తున్నారని అనుకుంటున్నామండి. కానీ అది ఒక ఎన్టీ రామారావు గారు, పెద్ద ఎన్టీ రామారావు గారికి సాధ్యపడింది. ఆయనతోనే మొదలు మన రాష్ట్రంలో సినిమా యాక్టర్గా ఆయనతోనే ఆఖరు. ఆ తర్వాత ఓన్లీ సినిమా యాక్టర్గా అంత క్రేజ్ తీసుకొచ్చి ఏదో చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎవరికీ లేదు. ఇంతకుముందు చిరంజీవి గారిని చూసాం, ఆయన బాగా కష్టపడ్డారు కానీ ఆయన రాలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి చూసాం, ఆయన కూడా ఏ కారణాలు ఏమన్నామని ఆయన కూడా రాలేకపోయారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఓన్లీ అట్లాంటి అవకాశం గురించి ఆలోచిస్తే మాత్రం అది ఒక పెద్ద ఎన్టీఆర్ గారితోనే మొదలైంది. మా అభిప్రాయం అయితే పెద్ద ఎన్టీఆర్ గారితోనే ఆఖరది. ఈయన ప్రయత్నం ఈయన చేసుకుంటే తప్పేం కాదు. ఎవరైనా ప్రజలకు మేలు చేయటమే కదా, తప్పేం కాదు. సో ఇది ప్రజలు చాలా ఒపీనియన్ చాలా డిఫరెంట్గా చెప్తున్నారు, అంటే అనాలిసిస్ చేసి మరీ చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈ ప్రస్తుతానికి ఈ రా ఎన్టీఆర్ పేరుతో ఊరు వాడ పేరుతో కార్యక్రమాలు చేసినప్పటికీ అది రాజకీయ వేదికగా మారినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది ఖచ్చితంగా ప్లస్సే అవుతుందని చెప్పి చాలామంది ఒపీనియన్. ఇది జస్ట్ పబ్లిక్ ఒపీనియన్ మాత్రం, ఇందులో సుమన్ టీవీకి అంత పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు. బట్ పబ్లిక్ చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కాస్త హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.